తెలంగాణలో స్థానిక సంస్థల సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. జనవరిలో నోటిఫికేషన్, ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో పల్లెల్లో పట్టు సాధించేందుకు పార్టీలు దృష్టి సారించాయి. బస్తీ మే సవాల్ అంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు విపక్షాల దూకుడుతో కాంగ్రెస్ అలర్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. 6 గ్యారంటీలు అమలు చేస్తామంటున్నారు రేవంత్. ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ అడుగులు వేస్తున్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. 2 లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసాతో ఎన్నికల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. స్థానిక పోరులో గెలవాల్సిందేనంటోంది కమల దళం. గల్లీల్లో సత్తా చాటాలని కాషాయ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో పట్టు సాధించేలా గులాబీ దళం ప్రయత్నాలు చేస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో గులాబీ జెండా ఎగరవేస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని చెప్తున్నారు. మరి ఆయా పార్టీలు ఏ రకమైనటువంటి వ్యూహాలు రచిస్తున్నాయి? మా ప్రతినిధి రాజు లైవ్లో మరిన్ని వివరాలు అందిస్తారు. రాజు, స్థానిక సంస్థల పోరు సిద్ధమవుతోంది. జనవరిలో నోటిఫికేషన్, అలాగే ఫిబ్రవరిలో ఎన్నికలు అంటున్నారు. మరి అధికార పార్టీ అలాగే విపక్షాలు అన్ని ఏ రకంగా తమ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి? రోజా, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు మరో దాదాపు నెల రోజుల సమయం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఊహాగానాలు కూడా వస్తూ ఉన్నాయి. జనవరి 14వ తేదీ కానీ లేదంటే 16వ తేదీ కానీ నోటిఫికేషన్, అదేవిధంగా ఫిబ్రవరిలో ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లేందుకు సిద్ధంగా ఉందని చెప్పేసి ఇప్పటికే దాదాపు ఖరారైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 3 ప్రధాన పార్టీలు కూడా స్థానిక సమరంలో ఖచ్చితంగా విజయం సాధించాలనే లక్ష్యంతో దానికి సంబంధించి పావులు కదుపుతున్నట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్టయితే ఇప్పటికే ఏవైతే ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుంది అని గ్రహించిన అధికార పార్టీ ఇప్పటి వరకు అమలు చేయని హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి కూడా అమలు చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకుంది. ఇప్పటికే ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో రోజుకొక కార్యక్రమాలు, అదేవిధంగా శంకుస్థాపనలు కానివచ్చు, అభివృద్ధి పనులకు కావచ్చు, చకచక ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు ముందుకు వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా అంటే ఈ నెలలోనే ఇందిరమ్మ ఇళ్లకు కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇందిరమ్మ ఇళ్లతో పాటు అదేవిధంగా ఇప్పటికే రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో కాలేదని చెప్పేసి రైతుల్లో ఏదైతే ఇప్పటికే చాలామందిలో వ్యతిరేకత ఉంది అని చెప్పేసి ప్రభుత్వం పసిగట్టింది. అయితే 2 లక్షల వరకు కూడా ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేసే బాధ్యత మాది అని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రతి మీటింగ్లో కూడా చెప్తా ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఈ రుణమాఫీ కూడా క్లియర్ చేసి స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఏదైతే రైతు భరోసా కూడా సంక్రాంతి నుంచి ఇస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. పెంచిన రైతు భరోసా 7,500 రూపాయలు ప్రతి ఎకరానికి ఖచ్చితంగా ఇస్తాము రైతులకు అని చెప్పి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో హామీలన్నీ కూడా ఒకటొకటి ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా ప్రజల్లో ఉన్న నెగటివిటీ తగ్గించుకోవాలని చెప్పేసి అధికార పక్షం భావిస్తుంది. ఇక ప్రతిపక్షం విషయానికి వచ్చినట్టయితే, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విషయానికి వచ్చినట్టయితే ఇప్పటికే డే 1 నుంచి కూడా రేవంత్ సర్కార్పై ఒంటికాలపై బీఆర్ఎస్ లేస్తూ ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పరిపాలన, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పరిపాలనను కంపేర్ చేస్తూ ప్రజలకు వివరించే ప్రయత్నం బీఆర్ఎస్ నేతలు డే 1 నుంచి కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతులకు రైతు బంధు కావచ్చు, అదేవిధంగా రైతు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా ఇచ్చిన ఇతర 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా అధికార పార్టీని విమర్శిస్తూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 1 సీటు కూడా బీఆర్ఎస్కు రాకపోవడం, అదేవిధంగా గత ఎన్నికల్లో ఏ వర్గాలు బీఆర్ఎస్కు దూరం అయ్యాయో, ముఖ్యంగా గిరిజనులు బీఆర్ఎస్కు దూరం అయ్యారని చెప్పేసి కూడా పార్టీ పసిగట్టింది గతంలో. సో ఈ నేపథ్యంలోనే లగ్చర్ల అంశం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీకి అంది వచ్చిన అంశంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే దానిపై బీఆర్ఎస్ స్టాండ్ తీసుకుంది. తర్వాత మహబూబాబాద్లో గిరిజనులకు మద్దతుగా భారీ ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా అధికార పార్టీకి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పట్టు సాధించాలి, ఖచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ఇప్పటికే పావులు కదుపుతా ఉంది. ఇటీవల జరిగినటువంటి దీక్షా దివస్లో కూడా మనం చూసాము. అధికార పార్టీకి ధీటుగా కూడా అట్లాంటి కార్యక్రమాలు అంటే గ్రౌండ్ లెవెల్కి కూడా తీసుకుపోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు, రైతులను కానీ అన్ని వర్గాల ప్రజలను కానీ విద్యార్థులను యువతను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రజల్లోకి తీసుకొని విస్తృతంగా బీఆర్ఎస్ నేతలు కూడా ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. సో ఇక మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీ విషయానికి వచ్చినట్టయితే ఇప్పటికే బీజేపీ పార్టీ ఇప్పటికే ఛార్జ్ షీట్ పేరుతోటి అధికార కాంగ్రెస్ పార్టీపై
6 గ్యారంటీలు 66 అబద్ధాల పేరుతోటి ఛార్జ్ షీట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు అని చెప్పేసి కూడా బీజేపీ చెప్తా ఉంది. గ్రామ పంచాయతీలకి కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే వస్తూ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలను పట్టించుకోవడం లేదు అని చెప్పేసి కూడా మొదటి నుంచి బీజేపీ స్టాండ్ తీసుకుంది. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శిస్తూ ఉంది. అదేవిధంగా యువత విషయానికి వచ్చినట్టయితే ఇటీవల జరిగినటువంటి గ్రూప్ 1 విషయంలో జరిగినటువంటి విషయంలో ఇటు బీఆర్ఎస్ కానివచ్చు, బీజేపీ కానివచ్చు, అధికార పక్షానికి కూడా ఇట్లాంటి ప్రతిపక్షాలు అంటే ప్రతి విషయంలో కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తా ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల్లో పైసే సాధించాలని చెప్పి 3 పార్టీలు కూడా ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలు అయితే సిద్ధం చేసుకుంటా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రతిపక్షాలకు ధీటుగా అధికార పక్షం కూడా ఏవైతే హామీలు పెండింగ్లో ఉన్నాయో అవన్నిటిని కూడా అమలు చేసే పనిలో అధికార పార్టీ కూడా మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.